ఏనుగుని గేమ్‌లో ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతాము అని మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. మనకి చెస్ బోర్డ్‌లో వైట్ సైడ్ 2 ఏనుగులుంటాయి. బ్లాక్ సైడ్ 2 ఏనుగులుంటాయి. బోర్డ్ మొత్తంలో 4 ఏనుగులుంటాయి. ఈ ఏనుగు యొక్క మూవ్స్ ఎట్లా వెళ్ళాలంటే మనము లాస్ట్ వీడియోలో గుర్రం, భటుడు గురించి తెలుసుకున్నాం. ఏనుగు వెళ్ళాలంటే మనకి ముందనేది ఓపెన్ స్పేస్ ఉండాలి. అప్పుడే ఏనుగు వెళ్ళడానికి మనకి ఛాన్స్ ఉంటది. ఇప్పుడు ఇక్కడ భటుడున్నాడు. భటుడుంటే మనకి ఏనుగుని తీయడానికి పాసిబుల్ ఉండదు. మనము మిగతా బోర్డ్ కన్వీనియంట్‌గా వాడుకుందాము. ఇది మనకు ఫస్ట్ అన్ని కాయిన్స్ గురించి తెలిసినంత వరకు. ఇక్కడ ఏనుగుకి అనేది లిమిట్స్ అనేది లేదు. మనము ఇష్టం మనకి ఉన్న బౌండరీ లైన్స్ బోర్డ్ యొక్క బౌండరీ లైన్స్ వరకి ఏనుగు వెళ్ళగలుగుతాడు. కాకపోతే ముందు ఏ కాయిన్ అనేది ఉండొద్దు. అంటే రిస్ట్రిక్టెడ్. ఇప్పుడు మన కాయిన్స్ మనకు ఉన్నా గూడా జంప్ చేయలేడు. లేకుంటే అవతల పక్కన వేరే కాయిన్ ఉన్నా ఏ కాయిన్ అయినా ఆహ్, చంపే ఛాన్స్ ఏనుగుకుంటది. ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనకి ఏనుగు ప్లస్ డైరెక్షన్‌లో మనం చూడొచ్చు. ఈ ప్లస్ డైరెక్షన్‌లో ఏనుగు ఏ ప్లేస్‌లో ఉన్నా గూడా అది మనకు బౌండరీ లైన్ ఎక్కడి వరకు ఉంటదో అక్కడి వరకే ఎళ్ళొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ సైడ్ చూసుకుందాము. ఇక్కడ మన కాయినే ఉంది కాబట్టి దీని లిమిట్ దీని ముందు బాక్స్ వరకే ఇక్కడికి వెళ్ళగలుగుతాడు. 2, 2 స్టెప్స్ మాత్రమే. అదే ఫ్రంట్ ఇక్కడ వాళ్ళ కాయిన్ ఉన్నా గూడా ఇది చంపే ఛాన్స్ ఉంటది మనకి. కాకపోతే నెక్స్ట్ వాళ్ళు చంపుతారు మనల్ని. అది సేఫ్ సైడ్ చూసుకొని వేరే స్టెప్స్ సేఫ్ ప్లేస్‌లో అట్లెయ్యాలి. కాకపోతే ఇక్కడ మనకి స్టెప్స్ పరంగా ఇక్కడనైతే చంపే ఛాన్స్ వరకు గూడా ఉంటది. మనకి నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఎండ్ బోర్డ్ వరకి ఇంకా మిడిల్‌లో ఏ కాయిన్ లేదు కాబట్టి స్ట్రెయిట్ ఎళ్ళొచ్చు. అట్లనే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎండ్ బోర్డ్ వరకి మళ్ళీ ఇటు సైడ్ గూడా ఎండ్ వరకెళ్ళొచ్చు. మనకి చూడండి ఇటు 4 స్టెప్స్, ఇటు 3 స్టెప్స్. అట్లా మనకి ఏ ప్లేస్‌లో ఉన్న ఇదొక్క పొజిషన్‌లే గాదు. బోర్డ్‌లో ఏ బాక్స్‌లో ఉన్నా గూడా మనకి ఒక కంప్లీట్‌గా ఆ లైన్ మొత్తం బ్లాక్ చేసే కెపాసిటీ ఈ ఏనుగుకి ఉంటది. అంటే ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ మొత్తం దీని కంట్రోల్‌లో ఉంది. మొ ఎక్స్ డైరెక్షన్‌లో ఈ లైన్ మొత్తము ఏనుగు కంట్రోల్ ఉంది. వై డైరెక్షన్‌లో ఈ లైన్ మొత్తం ఏనుగు కంట్రోల్ ఉంది. అంటే ఈ ప్లేస్‌లో ఇంకా ఏ కాయిన్ వచ్చినా గూడా బ్లాక్ కలర్‌ది ఆ కాయిన్‌ని చంపే కేపబిలిటీ ఆ కాయిన్‌ని చంపే ఛాన్స్ ఏనుగుకుంటది. అంత పవర్ ఉన్నది ఏనుగుకి. మనం ఏనుగుని ఎక్కడ కరెక్ట్‌గా ఉపయోగించుకోవాలంటే మనము మాక్సిమమ్ ఎండ్ బోర్డ్ అప్పుడే ఉపయోగించుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే రాజుకి ఒక స్టెప్ ఏసే కెపాసిటీ మాత్రమే ఉంటది. అయితే అసోంటప్పుడు రాజుని బ్లాక్ చేసి, రాజుని ఆహ్, ఇంకా ఒక సైడ్‌కి చేసేసి మనం చంపే ఛాన్స్ లేకుంటే చెక్‌మేట్ చేసే ఛాన్స్ మనము ఏనుగుని యూజ్ చేసే చేస్తారు చానా వరకు. ఇది ఒక కంప్లీట్‌గా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకి ఏనుగు స్టెప్స్. ఇప్పుడు మీకు జస్ట్ చూపియడానికి ఏనుగుని అటు ఇటు జరుపుతున్నా అంతే. ఇక్కడ చూడండి. డైరెక్ట్ 4 స్టెప్స్. ఇక్కడ 2 స్టెప్స్. ఇక్కడ బోర్డ్ లిమిట్ చూడండి. మనము ఈ కార్నర్‌లో ఉన్నాం. ఈ కార్నర్‌కి డైరెక్ట్ ఎళ్ళొచ్చు. మిడిల్‌లో ఏ కాయిన్ లేదు కాబట్టి. బోర్డ్ యొక్క లిమిట్స్ ఎక్కడి వరకు ఉంటదో ఓపెన్ స్పేస్ అది మొత్తం దీని కంట్రోల్‌లో ఉంటది. బ్లాక్ చేస్తది ఏనుగు. ఏనుగుకి అంత పవర్ ఉన్నది మనకి బోర్డ్‌లో. మోస్ట్‌లీ మనము గేమ్ యొక్క ఆహ్, కాయిన్స్ కాయిన్స్‌ని వాటి యొక్క పవర్స్‌ని కరెక్ట్ ప్లేస్‌లో యూజ్ చేయాలంటే మనము ఎక్కువ శాతం చానా మంది ఆహ్, అంటే 50, 50 ఛాన్సెస్ మంత్రిని మంత్రిని గూడా తీసే ఛాన్స్ ఉంటది. 20% వరకి. లేదంటే ఈ గుర్రాలు ఏనుగుతోనే చానా మంది తీసే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే వీటికి మనకి పవర్ యొక్క పవర్స్ యొక్క నంబర్ చూసుకున్నా గూడా ప్రతి ఒక్క పవర్‌కి ఒక్కొక్క నంబర్ ఉంటది. ఆ నంబర్ ప్రకారంగా గూడా వీటికి తక్కువ పాయింట్స్ ఉంటాయి. 3 పాయింట్స్. ఆ పవర్ యొక్క నంబర్ దాని యొక్క వాల్యూ తక్కువున్నా గూడా ఆహ్, వాటి యొక్క స్టెప్స్ అనేది
అది మనం ప్రిడిక్ట్ చేయలేం. చానా డిఫికల్ట్‌గా ఉంటది. ఏది మిడిల్ గేమ్‌లో ఉన్నప్పుడు. గేమ్ మధ్యలో ఉన్నప్పుడు చాలా కష్టం ఉంటది. స్టార్టింగ్, ఎండ్ ఏందంటే మనం కొద్దిగా తెలివితోనే ఏసి స్టెప్స్ గేమ్‌ని మన సైడ్ తిప్పుకోవచ్చు. కాకపోతే మిడిల్ ఉన్నప్పుడు చానా కష్టం. అందుకని ఎక్కువ మంది ఏనుగుని, గుర్రాన్ని మాత్రమే ఉపయోగిస్తాడు స్టార్టింగ్ గేమ్‌లో. ఇప్పుడు మనం బోర్డ్‌లో చూసుకుంటే ఒక సైడ్ 2, 2 ఉన్నాయి గదా! ఇవి మొత్తం ఇప్పుడు ఏనుగుకి సారీ. ఈ ఒంటెకి 3 పాయింట్సే, గుర్రానికి కూడా 3 పాయింట్సే ఉంటది గేమ్‌లో. అన్నిటికి ఒక్కొక్క పాయింట్ ఉంటది. ఏనుగుకి మాత్రం 5 పాయింట్స్ ఉంటది. మనము ఒకవేళ టైమ్ లిమిట్‌తోని పెట్టుకొని ఆడితే, మన యొక్క పవర్స్ ఎక్కువ ఎక్కువ పాయింట్స్ ఉన్న పవర్స్ జల్దీ ఎళ్ళిపోతే, అప్పుడు ఇంకా టైమ్ లిమిట్ గూడా మనకి తగ్గిపోయిందనుకో, అప్పుడు అపోనెంట్ గెలిచే ఛాన్సెస్ ఆటోమేటిక్‌గా ఉండిపోతది అది. గేమ్ చెక్‌మేట్ కాకుండా గూడా. అందుకని ఆహ్, చాలా మంది తెలివితోని ఈ గుర్రాన్ని, ఒంటెని మాత్రమే తీస్తారు పవర్స్ యూజ్ చేయడానికి. ఎందుకంటే బోర్డ్‌లో చూసుకుంటే మనకి 3 పాయింట్స్‌తోనున్న ఆహ్, పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి 4 ఉన్నాయి. దీన్ని కరెక్ట్ యుటిలైజ్ చేసుకుంటే వీటితోనే గేమ్ క్లోజ్ చేసే ఛాన్స్ ఉంటది. వీటికి సపోర్టివ్‌గా మనము మంత్రిని యూజ్ చేసుకుంటాం. దీని యొక్క దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటే దీన్ని ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేయడం చానా ఈజీ ఏనుగుని. ఒకవేళ స్టార్టింగ్ ఎవరైనా తీసిర్రనుకో, ఇది ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనము ఇది ఎటు ఏసినా గూడా దీనికి ఈజీగా చనిపోతది. అంటే ఇప్పుడు మనం ఏదైనా కాయిన్ తీసేసినా గూడా, ఆ కాయిన్ వేరే కాయిన్‌తోనే ఎళ్ళిపోతాయి. ఇప్పుడు వేరే కాయిన్స్ గురించి మీకు చెప్పలేదు. ఇవి ఉంటే ఇట్లా క్రాస్ అయ్యి ఎళ్తది. నేను చెప్తా వేరే వీడియోస్‌లో డీటెయిల్‌గా. అయితే వేరే కాయిన్‌తోని ఈజీగా చంపొచ్చు. చంపితే ఈడ ఏం యూజ్ ఉన్నది? ఏం యూజ్ లేదు. ఎందుకంటే పాయింట్ పరంగా చూస్తే మనకి ఆహ్, ఆడ ఇది 5 పాయింట్స్ ఎళ్ళిపోతుంది. అందుకనే స్టార్టింగ్‌లో చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు ఏనుగు. ఎప్పుడైతే మనకి క్లియర్ వే, ఒక వే అనేది క్లియర్‌గా ఉంటది. ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్‌లో చూడండి. ఇగో ఇదంతా ఈ లైన్ మొత్తం క్లియర్‌గా ఉంది. అట్లా ఒక స్టార్టింగ్ 20% ఆఫ్ ది, అంటే ఈ కాయిన్స్ కొన్ని పోయిన తర్వాత మనకి వే అనేది క్లియర్‌గా ఉంటది. అప్పుడు మాత్రమే ఈ ఏనుగుని ఆహ్, బయటికి తీసి మనం వాడుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఎక్కువ మంది అట్లనే వాడతారు. అట్లనే యూజ్ చేసుకుంటారు. చాలా తక్కువ కేసులల్లో ఏమైతది, స్టార్టింగ్ యూజ్ చేసే ఛాన్స్ ఒస్తది. లేదంటే కొంతమందసలు ఈ ఏనుగులను టచ్ గూడా జేయరు. అయినా గేమ్ కంప్లీట్ జేసేస్తారు. ఎందుకంటే వీటితోనే మాక్సిమం ఏసే స్టెప్స్‌ని మనము ప్రిడిక్ట్ చేయలేక అప్పుడే బ్లాక్ చేసి మనల్ని చెక్‌మేట్ చేసేస్తారు. కాయిన్స్ పోకపోయినా గూడా. ఆ! చానా వరకు ఈ ప్లేస్‌లోనే ఉండి ఏనుగు ఇప్పుడు ఇది జరగలేదుగా, మన కాయిన్స్ మధ్యలోనే ఉంది. ఇక్కడుండి గూడా దీన్ని ఈజీగా చంపేయొచ్చు. అట్లా తీసేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఆహ్, చానా వరకు గుర్రంతోనే చంపొచ్చు. ఎందుకంటే స్ట్రెయిట్ ఉంటే మనము ఏనుగుతోని వేరే కాయిన్‌ని చంపొచ్చు. కానీ ఇప్పుడు చూడండి, గుర్రం ఈ ప్లేస్‌లో ఉన్నది. ఏనుగు ఈ ప్లేస్‌లో ఉన్నది. ఇప్పుడు ఏనుగు గుర్రాన్ని చంపొచ్చా? చంపడానికి రాదు. ఎందుకు? అది క్రాస్‌లో లేదు, స్ట్రెయిట్‌లో గూడా లేదు. ఎక్కడనో ఉన్నది. ఎల్ షేప్‌లో ఉన్నది. కానీ గుర్రం మాత్రం ఈజీగా చంపడానికొస్తది ఏనుగుని. అందుకనే ఆహ్, మనము ఇది బయటికి తీసినా గూడా ప్రాబ్లమే ఒక విధంగా. ఒకటి మనం పాయింట్స్ లూజ్ అయితాం. ప్లస్ మనకు ఉన్న ఒక పవర్ కాయిన్ గేమ్ స్టార్టింగ్‌లోనే వెళ్ళిపోతది. అదే ఒకవేళ ఇప్పుడు మనము కాబట్టి ఇప్పుడు గుర్రం చంపడానికున్నది. మనం డిఫెండ్ చేసుకోవడానికి వేరే ప్లేస్‌లో పెట్టాల్సొస్తది. ఆ వేరే ప్లేస్ అనేది మళ్ళీ సేఫ్‌గుండాలి. ఒకవేళ నేనిక్కడ గుర్రం పక్కనే పెడతా, ఇది చావది అని ఈడ పెట్టినా గూడా, మనకి వేరే కాయిన్‌తోని మళ్ళొకసారి వచ్చే ఛాన్స్ ఉంటది. అంటే ఆహ్, మళ్ళొకసారి అంటే అది క్రిటికల్ ప్లేస్‌లో ఉంటదిగ మనకి. మనం ఎప్పుడు సేఫ్ సైడ్ చూసుకోవాలి ఆ కాయిన్‌ని. అంటే ఎప్పుడు మన కాయిన్ అనేది ఫ్రీగా ఇచ్చేయొద్దు. దానికి ఆ కాయిన్ అనేది పోతే ఒకటి బెనిఫిట్ ఉండాలి. ఏంటిది? ఆ కాయిన్ యొక్క పాయింట్స్ ఈక్వల్‌గా వస్తున్నాయా? లేకుంటే ఒక 2 స్టెప్స్ తర్వాతనైనా వస్తాయా? అనేది ఆలోచించాలి అంత డీప్‌గా. ఇప్పుడు ఇది 5 కాయిన్స్. 5 పాయింట్స్. ఇప్పుడు చూడండి. ఇది 4 పాయింట్స్. ఇది 1 పాయింట్ బటుడు. నేను హ్మ్. ఈ గుర్రాన్ని తీసి చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం ఏదైతే నేర్చుకున్నామో అవి వరకే లిమిట్స్ అని చెప్తాను. ఇప్పుడు చూడండి. నేను
ఈ ఏనుగుతోని ఈ గుర్రాన్ని చంపేస్తాం ఇటు. ఇప్పుడేమైంది మనకి 3 పాయింట్స్ వచ్చినాయి. 3 పాయింట్స్ వస్తే ఇప్పుడు ఆహ్, ఈ సిపాయిని ముందేసాను ఒక స్టెప్పు. తర్వాత ఈ గుర్రాన్ని ఒక స్టెప్ ఏసాను. ఇప్పుడు చూడండి. అది జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఒకవేళ గేమ్ సిట్యుయేషన్‌లో మనము అది కాయిన్ వచ్చేస్తుంది గదా! ఫ్రీగా తక్కువ పాయింట్స్‌కి చంపేద్దాము అని ఆహ్, ఈ ఏనుగుతోని గుర్రాన్ని చంపేసినామనుకో, మనకు ఒక విధంగా ఆహ్, వేస్ట్ అన్నట్టే ఆ స్టెప్. ఎందుకు? డైరెక్ట్ మనం ఒక పాయింట్ ఒక పవర్ పవరున్న కాయిన్‌తోని ఒక పవర్ తక్కువున్న కాయిన్‌ని మనం తీసేస్తున్నాం కాబట్టి. అది ఎప్పుడైతే మనము ఆ కాయిన్ చానా ఇరిటేట్ చేస్తుంది. అంటే ఇగ చానా మన ప్లేసెస్ బ్లాక్ చేస్తుంది. ఇంకా వేరే ఛాన్స్ ఏది లేదు. ఇగ దాన్ని చంపాలి. మన పవర్ కాయిన్ పోయినా గూడా ఏం కాదు అని మనం ఆలోచించి తీసేద్దామనుకుంటే అప్పుడు ఏం కాదు. ఎందుకంటే అది ఒక్కటే ఎన్ని ఏరియాస్ బ్లాక్ చేస్తదో మీకు లాస్ట్ టైమ్ చెప్పినా నేను. చానా ప్లేసెస్ బ్లాక్ చేస్తాయి. ఈ ఏరియా మొత్తం బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటది. ఒకవేళ ఈడ పెట్టినా గూడా ఇప్పుడు అది సేఫ్ ప్లేస్‌లో ఉన్నా గూడా ఈ గుర్రము ఇక్కడున్న ఒక ప్లేస్‌లో ఇప్పుడు ఇవి రెండిటికి మనకి రిస్క్ ఉంటది. తర్వాత దాని యొక్క నెక్స్ట్ మూవ్ గూడా మళ్ళీ రిస్క్ ఉంటది. ఒకవేళ ఈ గుర్రం ఇక్కడేసిన తర్వాత ఇప్పుడు చూడండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏసి చూపిస్తా మీకు చూడండి. గుర్రం గురించి నేను ఇంతకు ముందే చెప్పాను గదా! ఇప్పుడు చూడండి మనకి వాళ్ళకి 5 పాయింట్స్ వచ్చింది. మన కాయిన్ పోతే. మనకి 3 పాయింట్స్ మాత్రమే వచ్చింది. మన గేమ్ రూల్స్ కొన్ని ఎట్లుంటాయంటే పాయింట్ వైస్ ఉంటది. టైమ్ లిమిట్ ఉండి పాయింట్ వైస్ ఉంటది. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వచ్చినాయో వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటది. అట్లా అది గూడా బేస్ మనం కన్సిడర్ చేయాలి. ఆ బేస్ కిందకి ఎప్పుడైతే కన్సిడర్ చేస్తామో గేమ్‌ని ఏనుగులని మనం మాక్సిమం లాస్ట్‌కి యుటిలైజ్ చేస్తేనే మంచిది. లాస్ట్‌కి ప్లస్ ఎప్పుడైతే క్లియర్ వే ఉంటదో దాన్ని ఇంకా 2, 3 మూవ్స్ ఈజీగా మూవ్ చేస్తే మనము వేరే కాయిన్స్‌ని అంటే అపోనెంట్ కాయిన్స్‌ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు అదే ప్లేస్‌ల. ఇంకా వాళ్ళకి నెక్స్ట్ మూవ్ ఏసే ఛాన్స్ అంత ఈజీగా ఇయ్యలేము అనే టైంలో మాత్రమే తీయాలి. లేదంటే మనకేమైతది? ఇప్పుడు చూడండి. ఒక ఏనుగు ఈ గ్యాప్‌లకెళ్ళి ఇక్కడ ఇదే ప్లేస్‌లో ఉందనుకుందాం. అది చనిపోలేను. ఈ గ్యాప్‌లకెళ్ళి ఇట్లా రావాలంటే మనము 4, 5 స్టెప్స్ తీసుకొని అప్పుడు యూ టర్న్ తీసుకొని రావాల్సొస్తది. అంటే ఒక సింపుల్ విధంగానే చెప్పాలంటే అది వన్ వే. ఇప్పుడు మనం అటాకింగ్ మోడ్‌కి పోతున్నామంటే వన్ వే కాయిన్ లెక్కనే యూజ్ చేయాల్సొస్తది దాన్ని. మళ్ళీ ఈజీగా ఎనకకొస్తది. కాకపోతే స్టెప్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి దానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈడికెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఈ కాయిన్‌ని చంపాలి. ఈ కాయిన్‌ని చంపాలంటే ఆ ఏనుగు ఈ ప్లేస్‌లో ఉన్నదనుకో, ఈడికెళ్ళి ఈడికేస్తాం మనం. అంటే హెచ్1 ఆహ్, ప్లేస్ నుండి హెచ్3 ప్లేస్‌కి ఏసినాం. అంటే 2 స్టెప్స్ ఈడికయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1 స్టెప్. మళ్ళీ ఇక్కడ 1 స్టెప్. ఈడికేమైంది 3 స్టెప్స్ అయిపోయింది ఇక్కడికి. తర్వాత మళ్ళీ ఇక్కడికెళ్ళి ఇక్కడ సి4కి ఎయాలి ఏనుగుని. సి4కేసిన తర్వాత అప్పుడు మనం చంపడానికొస్తది. అంటే ఏమైంది ఫిఫ్త్ స్టెప్‌లో చంపుతున్నాం మనం. అన్ని స్టెప్స్ అనేది మనం గ్యాప్ ఇచ్చిన చెస్‌ల లేకుంటే ఏదైతే మనము అపోనెంట్ గేమ్‌ని ప్రిడిక్ట్ చేయకుండా ఓన్లీ వన్ వే మనదే చూసుకొని ఆడదామంటే అది అసలు పాయింటే ఉండదు. ఎందుకంటే నువ్వు ఈ ఈ టార్గెట్ ఈ గుర్రాన్ని పెట్టుకొని ఏనుగుతోని గుర్రాన్ని చంపుదామనే టార్గెట్ పెట్టుకొని ఇక్కడ నుండి నువ్వు ఈ వేళ ఇట్లా వచ్చినావనుకో 5 స్టెప్స్‌కి ఇక్కడ నుండి ఇక్కడికేస్తావు ఓకే. ఇక్కడ గూడా ఏస్తావు ఓకే. కానీ నువ్వు ఇక్కడ ఏసే లోపల గేమ్ అయిపోతది నీది. ఎందుకంటే వేరే కాయిన్స్ యుటిలైజ్ చేసుకొని ఆడ రాజుకి చెక్‌మేట్ చేసేస్తాడు. అప్పుడు నీకు ఛాన్సే ఉండదు. అందుకనే ఎప్పుడైనా మనము ఏనుగుని యూజ్ చేసే టైంలో ఫ్రీ ఫ్రీ ఉండాలె బోర్డనేది చానా వరకు. అట్లా ఆ టైంలో మాత్రమే ఎక్కువ యూజ్ అయితది. వేరే కాయిన్స్ గురించి నేను మళ్ళీ వేరే వీడియోలో చెప్తాను. థాంక్ యూ.